మీ పిల్లలకి అన్నం తినిపిస్తున్నారా లేక డిజిటల్ మత్తుమందిస్తున్నారా? ప్లేట్లో ఉన్నది అమృతమే కావచ్చు, కానీ వాళ్ళ కళ్ళు చూస్తున్నది ఫోన్ అనే విషయం. ఆ స్క్రీన్ వెలుగులో వాళ్ళ అన్నం తినడం లేదు మావా, ఒక హిప్నటైజ్ చేయబడిన రోబోలా యాంత్రికంగా నోరు తెరుస్తున్నారు. సైన్స్ ఏం చెప్తుందో తెలుసా? మెదడు కార్టూన్ లోకంలో బిజీగా ఉంటే కడుపుకి ఆకలి సిగ్నల్స్ అందవు. దీన్నే మైండ్లెస్ ఈటింగ్ అంటారు. వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళకే తెలీదు. దీనివల్ల భవిష్యత్తులో ఒబేసిటీ, డయాబెటిస్ మరియు జీర్ణ సమస్యలు వాళ్ళ శరీరాన్ని తినేస్తాయి. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే, ఫోన్ చూస్తూ తిన్న పిల్లాడికి కూర రుచి తెలీదు. అన్నిటికంటే ముఖ్యంగా అమ్మ చేతి స్పర్శ కూడా తెలీదు. మీరు వాళ్ళను మనుషులుగా పెంచట్లేదు, భావోద్వేగాలు లేని జోంబీలుగా మారుస్తున్నారు. ఆ స్క్రీన్ మీ బిడ్డను మీ నుంచి దూరం చేస్తోంది. 2 రోజులు ఏడ్చినా పర్లేదు, కానీ వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేయకండి. అన్నం తినేటప్పుడు నో గ్యాడ్జెట్స్ రూల్ పెట్టండి. వాళ్లతో మాట్లాడుతూ కథలు చెప్తూ తినిపించండి. ఆ బంధాన్ని కాపాడుకోండి. తల్లిదండ్రులందరికీ ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. రైజ్ విత్ రాజ్ని సబ్స్క్రైబ్ చేయండి.